భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో మీ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 64 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 6,47,424 రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం కావాలని ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం. 134 కానీ ఇతర సర్వే నెంబర్లో 2-3 ఎకరాలు భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామంలో మీరు ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో పెద్ద గ్రామ పంచాయతీ. దీన్ని నేను సింగరేణి వారు ట్యాక్సీ కడితే 40 లక్షల రూపాయలు ఒక గ్రామ పంచాయతీకి నిన్న జమ చేశారు. అంటే ఇది కోట్లాది రూపాయలు వచ్చేటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీని ప్రజలు కోరితే ఈ చెల్పూర్ని భూపాలపల్లిలో కలిపి పెద్ద కార్పొరేషన్గా చేయడం, లేకపోతే చెల్పూర్నే మున్సిపాలిటీగా చేయాలనుకుంటే మున్సిపాలిటీ కూడా సపరేట్గా చెల్పూర్ను కూడా చేసేటువంటి ఆలోచన మాలో ఉంది. 1 ఎకరం భూమి కొనుగోలు చేయాలంటే ₹1 కోటి, అంటే 2 కోట్ల రూపాయలు ఉన్నది. లేఅవుట్తో అమ్ముతే 3 కోట్ల రేటుతో మనకు ఒక 1000 రూపాయలు గజం చొప్పున రేటు పెట్టి అమ్ముతున్నాం. దానికి 10% మీకు డాక్రా సంఘాలకు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వము రిజర్వేషన్ ఇచ్చి మీకు అక్కడ ఏదైతే కుట్టు మిషన్ల కేంద్రం కానీ, బ్రిక్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మీకు ఆయిల్ ఇండస్ట్రీ కానీ, మిర్చి ద్వారా ఆయిల్ తీసేటువంటి ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా రకరకాలుగా ఒక రైస్ మిల్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ ఏదన్నా పెట్టుకునే కొరకు డాక్రా సంఘాలకు కూడా రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా కూడా మీకు ఇండస్ట్రీస్గా మహిళలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం జరిగింది. మహిళల పేరు మీద మరి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానీ, మహిళల పేరు మీద రేషన్ కార్డులు కానీ, మహిళల పేరు మీద మరి మీ సేవా సెంటర్లు కానీ, కలెక్టర్ ఆఫీసులు, హాస్పిటళ్లలో క్యాంటీన్లు ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక స్కీమ్స్ కూడా ఈరోజు బ్యాంకులలో 0 వడ్డీతో మీకు రుణ సౌకర్యం కల్పించడం, అదేవిధంగా వ్యాపారంగా ఎదగాలని ఈరోజు రాణి రుద్రమాదేవి సమగ్ర సారక్కలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలు సంతోషంగా ఉన్న గ్రామము, కుటుంబం, రాష్ట్రం ఏదైనా కూడా సుభిక్షంగా ఉంటుంది. మహిళలతో మేమేమి మగవాళ్ళ కంటే తక్కువ